ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ వ్యూయర్స్, మనం 9th క్లాస్లోని 3rd చాప్టర్లో ఉన్నాం, హైడ్రోస్పియర్. ఇంతకుముందు సెషన్లో మనం సముద్ర ప్రవాహాలు, ఓషన్ కరెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఓషన్ కరెంట్స్ ఆర్ categorized or classified into two based on the temperature, cold and warm ocean currents. And based on the speed, these are categorized into drift and stream అని నేర్చుకున్నాం. సో ఓషన్ కరెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి, అసలు ఓషన్ కరెంట్స్ ఎందుకు ఏర్పడతాయి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కాజ్డ్ దిస్ ఓషన్ కరెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ దట్ కాజ్డ్ ఫర్ ఓషన్ కరెంట్స్. సో ఓషన్ కరెంట్స్ బేసికలీ ఎందుకు ఏర్పడతాయంటే చూద్దాం ఒకసారి. ఓషన్ కరెంట్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓషన్ కరెంట్స్ ఆర్ కాజ్డ్ అంటే ఓషన్ కరెంట్స్ ఎందువల్ల ఏర్పడతాయంటే ఫస్ట్ వన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సార్ అసలు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి సార్? దీన్నే తెలుగులో అపకేంద్ర బలం అంటారు. ఏమంటారు? అపకేంద్ర బలం అంటే అపకేంద్ర బలం అంటే ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకటి పిల్లలు ఆడుకునేటటువంటిది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చుట్టూ ఇక్కడ కూర్చుంటూ ఉంటారు, ఒక సీట్ ఉంటుంది, ఇక్కడ కూర్చుంటారు. వెన్ మనం దీన్ని ఇలా తిప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తికి ఈ సెంటర్ నుంచి బయటికి పోతున్నట్టు అనిపిస్తుంది. బయటికి పోతున్నటువంటి ఒక ఫోర్స్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ సీట్ కూర్చుంటాడు కాబట్టి తనకి ఏం కాదు, బయటికి పడిపోతున్నటువంటి ఫీల్ వస్తుంది, ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతున్న ఫీల్ వస్తుంది. సో దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అపకేంద్ర బలం. మరి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో యాజ్ వి నో దట్ ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్ ఓన్ యాక్సిస్. భూమి ఇలా ఉన్నటువంటి భూమి తన చుట్టూ తాను, ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి తన చుట్టూ తాను పశ్చిమం వైపు, వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి పర్ అవర్ 1640 కిలోమీటర్స్, గంటకి 1640 కిలోమీటర్స్, 1640 కిలోమీటర్స్ అవర్తోని భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటుంది. వెన్ ఎర్త్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేటెడ్. సో ఇక్కడ రాద్దాం. when the earth rotating on its own axis, centrifugal force generated. దీని తెలుగులో చెప్పాలంటే, భూమి తన చుట్టూ తాను పశ్చిమం నుంచి తూర్పుకి తిరిగినప్పుడు ఇక్కడ అపకేంద్ర బలం అనేటటువంటిది పుడుతుంది. అపకేంద్ర బలం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ వెరీ గ్రేటర్ ఎట్ ఈక్వేటర్. అంటే ఇది ఈక్వేటర్ కదా, భూమధ్యరేఖ ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ హైయెస్ట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ హైయెస్ట్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గ్రేటర్ ఎట్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అండ్ లో ఎట్ పోల్స్. సో పోల్స్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. సో పోల్స్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇట్ ఫోర్స్ అంటే భూమధ్యరేఖ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది భూమధ్యరేఖ నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఇట్ గోస్ ఫ్రమ్ నార్త్ అండ్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్ దగ్గర నుంచి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే, ఇట్ పుషెస్ ద వాటర్. ఇక్కడ ఈ ఈక్వేటర్ దగ్గర నుంచి ఇలా వెళ్తున్నప్పుడు ఇదేం జరుగుతుంది? ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ pushes the water మరి ఇట్ సైడ్ వాటర్ టువర్డ్స్ పోల్స్. అంతే కదా, పోల్స్ అంటే ఇలా ఇది భూమి అనుకుంటే, ఇది ఈక్వేటర్ అనుకుంటే. సో ఈక్వేటర్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఇక్కడ నుంచి ఫోర్స్ చేస్తుంది అనమాట, ఇలా ఇలా ఫోర్స్ చేస్తుంది. సో డ్యూ టు దిస్ ఫోర్స్ దిస్ ఓషన్ కరెంట్స్ ఆర్ జనరేటెడ్. అందువల్ల ఇక్కడున్న ఓషన్ కరెంట్స్ ఇటు వెళ్తూ ఉంటాయి. ఈ ఓషన్ కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భూమి ఆన్ ఓన్ యాక్సిస్ తిరగడం వల్ల ఇక్కడ జనరేట్ అయ్యేటటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని కోరియాలిస్ ఫోర్స్ అని కూడా అంటారు. కోరియాలిస్ ఫోర్స్ అని కూడా అంటారు. దీన్ని కోరియాలిస్ ఫోర్స్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో వెన్ ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇన్ ఓన్ యాక్సిస్ ఫర్ ద కిలోమీటర్ 1640 km/h, దెన్ దెర్ ఇస్ ఎనర్జీ విల్ డెవలప్, ఒక ఎనర్జీ డెవలప్ అవుతుంది. సో ఈ ఎనర్జీ వల్ల ఇవి ఇలా ముందుకెళ్తా ఉంటుంది. ఓకే, సో ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ ఎట్ ఈక్వేటర్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అపకేంద్ర బలం భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పవనాలు అంటే ఈ ఓషన్ కరెంట్స్ అనే భూమధ్య రేఖ నుంచి ఇలా ముందుకి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల మనకి ఓషన్ కరెంట్స్ అనేటటువంటివి జనరేట్ అవుతాయి. ఓకే కదా. సో హౌ ఇక్కడ మనకు అర్థమైంది వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఇక్కడ ఓషన్ కరెంట్స్ అనేటటువంటివి, సముద్ర ప్రవాహాలు అనేటటువంటివి ఉంటాయి, పుడతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ విండ్స్. ఎఫెక్ట్స్ ఆఫ్ విండ్స్ అంటే విండ్స్ వల్ల కూడా ప్రవాహాలు పుడతాయి, విండ్స్ వల్ల కూడా ప్రవాహాలు ఏమంటే ఉద్భవిస్తాయి. అంటే వీటిని మనం ఏమంటాం? పవనాల ప్రవాహం చెప్పొచ్చు తెలుగులో. పవనాల ప్రవాహం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సముద్రం ఇలా 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 టైడ్స్ ఉంటాయి సముద్రంలో వెన్ విండ్ ఇక్కడ ఇలా విండ్ మూవ్ అవుతున్నప్పుడు, ఇలా విండ్ ఈ మూమెంట్లో మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? వెన్ ద విండ్ మూమెంట్ ఈజ్ ఫాస్ట్, వెన్ ద విండ్ మూమెంట్ ఈజ్ వెరీ స్పీడ్, ఇలా విండ్ ఈ ప్లేస్ నుంచి ఇలాకి స్పీడ్గా వెళ్తుంది. ఇలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు అంటే ఈ వైపులో ఇలా గాలి వెళ్తే ఈ అలల యొక్క డైరెక్షన్ ఇలానే ఉంటుంది. ఒకవేళ ఈ గాలి ఇలా వెళ్తే అలల యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఒకవేళ గాలి ఇలా వెళ్తే సముద్రం యొక్క అలల డైరెక్షన్ ఇలా ఉంటుంది. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే పవనాలు ఏం చేస్తాయి? ఒత్తిడి క్రియేట్ చేస్తాయి. సో దీస్ winds are creating pressure. These winds are creating pressure. ఈ విండ్స్ ఇలా వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? ఆ వాటర్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏమని రాయొచ్చు మనం? when the wind movement is very fast, అంటే గాలి ఇలా కదులుతున్నప్పుడు, గాలి ఈ డైరెక్షన్ లో కదులుతున్నప్పుడు it create pressure డ్యూ టు దిస్. దీనివల్ల ఏం జరుగుతుంది? డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ జరుగుతుంది. ఫ్రిక్షన్ అంటే ఏంటి? గాలికి నీటికి మధ్య రాపిడి జరుగుతుంది. గాలి ఇటు వెళ్తూ ఉంటే అండ్ అది కూడా అటే, అలలు కూడా అటే వెళ్తూ ఉంటాయి. సో ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది. డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ గ్లైడింగ్ ఆఫ్ winds, then water moves towards to wind direction. అంటే విండ్ ఎలాగైతే, విండ్ అంటే ఏంటి? గాలి ఎటైతే పోతుందో, ఇది గాలి ఇలా వెళ్తుంది గాలి. సో గాలి ఎటైతే పోతుందో, మరి ఆ గాలి ఎటైతే పోతుందో అలలు కూడా అటువైపే ఇలా 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 వెళ్తూ ఉంటుంది. స్పీడ్గా గాలి వెళ్ళింది అనుకోండి, అలలు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. గాలి స్లోగా వెళ్ళింది అనుకోండి, అలలు కూడా చాలా స్లోగా ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ఒకసారి నేను రాసిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. వెన్ ద విండ్ మూమెంట్ ఈజ్ వెరీ ఫాస్ట్, విండ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు ఇట్ క్రియేట్ ప్రెషర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్. ఇది సముద్రం మీద కొంచెం ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇట్ క్రియేట్ ప్రెషర్ డ్యూ టు దిస్ ఫ్రిక్షన్ గ్లైడింగ్ ఆఫ్ విండ్స్. అంటే విండ్కి ఇక్కడ ఇది విండ్,
ఇది సముద్ర ప్రవాహం. సో ఈ రెండింటి మధ్య రాపిడి జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, దెన్ వాటర్ మూవ్స్ టువర్డ్స్ ద విండ్ డైరెక్షన్. విండ్ ఎటైతే పోతుందో సేమ్ అలాగే అటువైపే మనకి ఈ యొక్క సముద్ర ప్రవాహం అనేటటువంటిది పోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే విండ్ స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, విండ్ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ విండ్ స్పీడ్ 50 మైల్స్ పర్ అవర్, 50 mph, 50 మైల్ పర్ అవర్. అంటే విండ్ స్పీడ్ అనేటటువంటిది 50 మైల్స్ పర్ అవర్ ఇలా ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి, 50 మైల్స్ పర్ అవర్ ఉందనుకోండి, ఇట్ క్రియేట్ ద కరెంట్. ఇది ఒక ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి గాలి ఇలా ఫాస్ట్గా వెళ్ళింది అనుకోండి, అది ఒక కరెంట్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రవాహం సో ఒక కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. కరెంట్ అంటే మన ఎలక్ట్రిసిటీ కాదండి. ఇట్ క్రియేట్ కరెంట్ whose velocity would be 0.75 మైల్స్ పర్ అవర్. అంటే ఇలా స్పీడ్గా వెళ్తున్నటువంటి గాలి వల్ల అక్కడ ప్రవాహం 0.75 మైల్స్ పర్ అవర్తో వెళ్ళేటటువంటి ప్రవాహం పుడుతుంది. అంటే గాలి ఎట్లాగైతే వెళ్తుందో, గాలి ఎటువైపు అయితే వెళ్తుందో అటువైపే సముద్ర ప్రవాహం కూడా పోతుందని తెలుసుకున్నాం కదా. సో అలా గాలి స్పీడ్గా వెళ్తున్నప్పుడు, అలా ఒక విండ్ 50 మైల్స్ పర్ అవర్ కనుక వెళ్తే అది ఉత్పత్తి చేసేటటువంటి ప్రవాహం యొక్క స్పీడ్ 0.75 mph ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇఫ్ విండ్ డైరెక్షన్ చేంజెస్, విండ్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది అనుకోండి, ఇఫ్ విండ్ డైరెక్షన్ చేంజెస్ దెన్ ద ఓషన్ కరెంట్ డైరెక్షన్ ఆల్సో చేంజెస్. డైరెక్షన్ ఆల్సో చేంజెస్. మరి విండ్ ఒకవైపు ఇలా ఇటువైపు వెళ్తే ఇటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తే ఇటువైపు ప్రవాహం వెళ్తుంది. చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. విండ్ if the wind speed is 50 kilometers per hour, it generate 0.5 miles per hour current. సో ఇంత స్పీడ్తో 50 మైళ్ళ వేగంతో వెళ్తున్నటువంటి గాలి వల్ల మనకి 0.75 మైల్స్ స్పీడ్ వెళ్ళేటటువంటి సముద్ర ప్రవాహం ఏర్పడుతుంది. అంటే రెండు నేర్చుకున్నాం. అంటే గాలి వల్ల కూడా సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి. అండ్ అపకేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల కూడా మనకి ఈ యొక్క సముద్ర ప్రవాహాలు లేదా ఓషన్ కరెంట్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. ఇప్పుడు థర్డ్ వన్, లెట్స్ సీ ద థర్డ్ వన్ is precipitation. అసలు ప్రిసిపిటేషన్ అంటే తెలుగులో ఏమంటారంటే దీన్ని అవపాతం అంటారు. అవపాతం అంటే ఏంటంటే మనకి నీరు లేదా మంచు లేదా వడగళ్ళు భూమి పైన పడడం. సో ప్రిసిపిటేషన్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్. ప్రిసిపిటేషన్ అంటే అవపాతం వర్షంలో ఉండొచ్చు, స్నోలా ఉండొచ్చు, ఫాగ్లా ఉండొచ్చు కదా, స్లీట్లా ఉండొచ్చు, లేదా హెయిల్ స్టోన్లా కూడా ఉండొచ్చు. హెయిల్ స్టోన్ అంటే ఆకాశంలో నుంచి పడేటటువంటివి. అంటే వర్షపాతం కావచ్చు, మంచు కావచ్చు, ఫాగ్ కావచ్చు, స్లీట్ కావచ్చు, లేదా వడగండ్ల వాన. హెయిల్ స్టోన్ అంటే ఏంటంటే వడగండ్ల వాన, బండలు పడతాయి కదా, వడగండ్లు అంటారు, దీన్ని వడగండ్ల వాన అంటారు. సో దీన్ని మనం ప్రిసిపిటేషన్ అంటాం. సో ఒకసారి ప్రిసిపిటేషన్ వల్ల కూడా హౌ దిస్ ప్రిసిపిటేషన్ ఆల్సో కాజెస్ ద ఓషన్ కరెంట్. అంటే వర్షం పడినా కూడా సముద్ర ప్రవాహాలు వస్తాయా? ఎస్, వర్షం పడితే నదులు ఎలాగైతే ప్రవహిస్తాయో, when does it rain, when the huge rain occurs, then small streams, the river flow in a particular direction. In a same way, due to the precipitation, ocean currents also forms. అంటే అవపాతం వల్ల, ప్రిసిపిటేషన్ వల్ల కూడా సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. మనకి సడన్గా వర్షం పడ్డది అనుకోండి, ఏమవుతుంది, వాగులు వంకలు పొంగి పొర్లుతాయి కదా. అలాగా వర్షం పడిన తర్వాత సముద్రంలో కూడా కొన్ని కరెంట్స్ పుడతాయి. చూద్దాం.
ఎగ్జాంపుల్గా మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ ఉంటుంది? హైయెస్ట్ రెయిన్ మనకి వరల్డ్లో ఎక్కువ వర్షపాతం ఎక్కడ కురుస్తుంది? హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కర్స్ అంటే ఏంటి? సంభవించడం. హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కర్స్ ఎట్ ఈక్వేటర్ దగ్గర సంవత్సరంలో 365 రోజుల్లో 320 రోజులు వర్షం పడుతుంది. సముద్రంలో సంవత్సరానికి 365 రోజులు కదా, 365 రోజుల్లో 320 రోజులు వర్షం పడుతుంది. ఎక్కడ? ఈక్వేటర్ దగ్గర. ఈక్వేటర్ అంటే ఏంటిది? భూమధ్య రేఖ. అంటే దాదాపుగా ప్రతిరోజు వర్షం పడేటటువంటి ప్రాంతం ఏదంటే భూమధ్య రేఖ ప్రాంతం. ప్రతిరోజు వర్షం పడుతుంది. సో డ్యూ టు దాట్, సో దీనివల్ల ఏం జరుగుతుంది? హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కర్స్ అట్ ఈక్వేటర్. సో ఇక్కడ వర్షం పడడం వల్ల ఏం జరుగుతుంది? సీ లెవెల్ ఈజ్ హై. ఇక్కడ సముద్రం ఎలా ఉంటుంది? సీ లెవెల్ ఈజ్ హై అంటే సముద్ర మట్టం ఎక్కువగా ఉంటుంది. సముద్ర మట్టం ఎక్కువ. ఎక్కడ ఉంటుంది సముద్ర మట్టం ఎక్కువగా? సముద్ర మట్టం ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద సముద్ర మట్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోజు వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల యాజ్ ఎ రిజల్ట్ వాటర్ మూవ్స్ నార్త్ అండ్ సౌత్. వాటర్ మూవ్స్ నార్త్ అండ్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్. అంటే ఈక్వేటర్ దగ్గర వర్షం ఎక్కువగా పడుతుంది, ఈక్వేటర్ దగ్గర వాటర్ ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ కాస్త సౌత్కి నార్త్కి మూవ్ అవుతాయి. ఒకసారి ఏదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా అనుకుందాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేటర్, దిస్ ప్లేస్ ఈజ్ ఈక్వేటర్. ఇక్కడ ఎందుకు ఈక్వేటర్ ఇలా ఉంటుంది? బికాస్ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో వర్షం ఎక్కువగా పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా ఇది మనం ఏమన్నాం? దీన్ని ఈక్వేటర్. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. సో ఈక్వేటర్ దగ్గర వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేడియంట్ ఫామ్ అయింది. గ్రేడియంట్ అంటే ఏంటంటే ఒక స్లోప్ ఫామ్ అయింది. ఇలా ఒక స్లోప్ ఫామ్ అయింది. సో ఈ స్లోప్ ఉంది కదా, స్లోప్ ఫామ్ అయింది కాబట్టి ఇటువైపుకి వస్తూ ఉంది. ఇది ఈక్వేటర్, ఇది పోల్స్. ఇది పోల్ అంటే ఇక్కడ సముద్ర ప్రాంతంలో ఈక్వేటర్లో ఎక్కువగా వర్షపాతం ఉండడం వల్ల ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ నీళ్ళు కిందికి వస్తాయి, ఈక్వేటర్ దగ్గర నుంచి కిందికి వస్తాయి. సో అందువల్లనే మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రవాహాలు వస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుండగా కిందికి అంటే భూమధ్య రేఖ నుంచి పోల్స్ వైపుకి వెళ్తున్నాయి. ఓకే, సో అగైన్ ద ఓషన్ కరెంట్స్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్ బికాస్ ఎట్ ఈక్వేటర్ ద సీ లెవెల్ ఈజ్ హై. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈక్వేటర్ దగ్గర సీ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి అది వాటర్ కాస్త ఇది ఉదాహరణకి మనం ఇలా చెప్పుకున్నప్పుడు ఇలా ఉందనుకోండి. సో ఇక్కడున్న వాటర్ కాస్త ఇది ఇక్కడ నుంచి ఇటు ప్రవాహం వెళ్తూ ఉంటుంది. అంటే మనం ఉదాహరణకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేటర్, ఇది ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర చాలా ఎక్కువగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇది లోగా ఉంది కాబట్టి ఇటు వెళ్తూ ఉంటే వాటర్, ఇది ఇటు వెళ్తూ ఉంటుంది. ఇటు కూడా ఇటు వెళ్తూ ఉంటుంది వాటర్, ఇది ఇటు వెళ్తూ ఉంది వాటర్. సో దీన్ని మనము ప్రిసిపిటేషన్ వల్ల ఫామ్ అయ్యేటటువంటి ఓషన్ కరెంట్స్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఇలా కిందికి వెళ్తుంది, ఇది ఇలా కిందికి వెళ్తుంది. సో దీన్నే మనము ప్రిసిపిటేషన్ కరెంట్స్ అంటారు. ఓకే, ద కరెంట్స్ విచ్ ఫార్మ్స్ డ్యూ టు ద ప్రిసిపిటేషన్. అవపాతం వల్ల జరిగేటటువంటి ఓషన్ కరెంట్స్, అవపాతం వల్ల జరిగేటటువంటి ఓషన్ రివర్స్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో గ్రేడియంట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, గ్రేడియంట్ ఒక స్లో ఫామ్ కావడం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, సో ఇది పోల్, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి. సో ఇదేంటిది? ఈక్వేటర్, ఇది ఈక్వేటర్. సో వాటర్ ఏమవుతుంది? కిందికి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే దీన్ని కూడా మనం ఓషన్ కరెంట్స్ అనొచ్చు కదా. సో ఓషన్ కరెంట్స్. సో దీన్ని ఇలా స్లోప్ ఉందని మనం ఏమంటాం అంటే గ్రేడియంట్ అంటాం. దీన్ని గ్రేడియంట్ అని పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకో రీజన్ కూడా ఉంది. థర్డ్ వన్ ఈజ్ సోలార్ ఎనర్జీ. అంటే సూర్యుని వల్ల కూడా మనకి ఓషన్ కరెంట్స్ ఫామ్ అవుతాయి. సోలార్ ఎనర్జీ.
ఫోర్త్ వన్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అంటే ఏంటంటే సి ఓషన్ రిసీవ్స్ సన్లైట్. యాజ్ వి నో దట్ వాటర్ బాడీస్ ఆల్సో రిసీవ్స్ వాటర్ బాడీస్ ఆల్సో రిసీవ్స్ వాటర్ బాడీస్ ఆల్సో రిసీవ్స్ సోలార్ ఎనర్జీ కదా. సోలార్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి సముద్రాలు కూడా ఎనర్జీని తీసుకుంటాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? దే బికమ్ వామ్. అప్పుడు వెచ్చగా అవుతాయి. దే బికమ్ వామ్. సో వామ్ ఉన్నటువంటి వాటర్ ఎలా ఉంటుంది? వామ్ వాటర్ ఎక్స్పాండ్. వామ్ వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. వామ్ వాటర్ ఎక్స్పాండ్ అంటే ఏంటి? వామ్ వాటర్ అంటే ఇవి వ్యాకోచం చెందుతాయి. అంటే అంటే ఎక్స్పాండ్ అంటే ఏంటి? వ్యాకోచం. ఉదాహరణకి మీ ఇంట్లో వాటర్ని మరగబెడితే ఏమవుతుంది? పొయ్యి మీద పాలు పెడితే ఏమవుతుంది? పొంగుతాయి. అంటే వేడిగా ఉన్నటువంటి వాటర్ కొంచెం కొంచెం ఇట్లా ఉన్నటువంటి వాటర్ కాస్త ఇలా పైకి పొంగి రావడం జరుగుతుంది. వ్యాకోచం చెందుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. ఇలా వ్యాకోచం చెందిన వల్ల ఏం జరుగుతుందంటే ఎట్ ఈక్వేటర్. సో దట్ ఈస్ వై sea level higher about 8 centimeters at equator. మళ్ళీ ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఎండ ఉండడం వల్ల ఇక్కడ వాటర్ కొంచెం వేడెక్కడం వల్ల వాటర్ కాస్త ఏం జరుగుతుంది? వ్యాకోచం చెందుతాయి, ఎక్స్పాండ్ అవుతుంది. సో పైకి వచ్చేస్తాయి వాటర్. ఇక్కడ ఇలా ఉండాల్సిన వాటర్ కాస్త ఇలా పైకి వచ్చేస్తాయి. వాటర్ వేడిగా ఉన్నటువంటివి పైకి వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటుంది, పోల్స్ వైపుకి వెళ్తూ ఉంటుంది. సో సీ లెవెల్ అనేటటువంటి సముద్ర మట్టం ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర. రెండు రీజన్స్. వర్షం పడ్డా సముద్రం దగ్గర ఎక్కువగా సీ లెవెల్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ప్రిసిపిటేషన్, వర్షం పడినా ఈక్వేటర్ దగ్గర వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వర్షం పడినా సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఈక్వేటర్ దగ్గర. ఎక్కువ ఎండ కొట్టినా సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎంత? 8 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది. సో 8 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ 8 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుందాం, ఎర్త్ అండ్ ఇట్ ఈస్ ఈక్వేటర్, అండ్ ఇక్కడ 8 సెంటీమీటర్ ఎక్కువ ఉంది సముద్ర మట్టం. సో ఈ 8 సెంటీమీటర్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఏం జరుగుతుంది? ద వాటర్ గోస్ టు దిస్ సైడ్ అండ్ వాటర్ గోస్ టు దిస్ సైడ్. అంటే వీటిని కూడా మనం ఏమంటాం? కరెంట్స్ అనే కదా అనేది. దీనివల్ల కూడా కరెంట్స్ అంటాం. అంటే హాట్గా ఉన్నా ఈ డైరెక్షన్ వెళ్తాయి, అంతేకాకుండా వర్షం పడ్డా, రెయిన్ పడ్డా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఓకే, సో దెర్ ఈజ్ అబౌట్ 8 సెంటీమీటర్స్ హయ్యర్ సీ లెవెల్. ఓకే, హయ్యర్ సీ లెవెల్. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఇది ఈక్వేటర్ దగ్గర నుంచి నార్త్కి, ఈక్వేటర్ దగ్గర నుంచి సౌత్కి ఓషన్ కరెంట్స్ అనేటటువంటి మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇటు నుంచి ఇటు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తానికైతే మనం తెలుసుకుంది ఏంటంటే ఈక్వేటర్ దగ్గర సీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర సీ లెవెల్, సముద్రం మట్టం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? భూమధ్య రేఖ వద్ద ఉంటుంది. ఈక్వేటర్ అంటే నేనేమని చెప్పాను? భూమధ్య రేఖ. ఎందువల్ల ఉంటుంది? ఒకటేమో వర్షం వల్ల, ఇంకోటేమో దేనివల్ల? ఎండ వల్ల. ఎందుకంటే సూర్యుని కిరణాలు ఈ భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి. సన్ రేస్ వర్టికల్లీ ఫాల్స్ ఆన్ ఈక్వేటర్ పైన సూర్యుని కిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి ఇక్కడ ఎండ్ ఎక్కువగా ఉంటుంది. ఎండ్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ నీళ్లు వ్యాకోచం చెందుతాయి, అంటే ఎక్స్పాండ్ అవుతాయి. నీళ్ళు ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇటు మూవ్ అవుతాయి. అంటే భూమధ్య రేఖకి ఉత్తరం వైపు, రేఖకి దక్షిణం వైపు మూవ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి సముద్ర ప్రవాహాలు మనకి సాలినిటీ వల్ల కూడా ఏర్పడతాయి. సాలినిటీ అంటే ఉప్పు. సాలినిటీ అంటే ఏంటిది? ఉప్పు అంటే లవణీయత. ఓకే, లవణీయత. సాలినిటీ అండ్ డెన్సిటీ. డిఫరెన్సెస్. salinity and density differences, melting of ice. సో దీనివల్ల కూడా అంటే లవణీయత, తెలుగులో ఏమంటారు దీన్ని? లవణీయత. సముద్రంలో ఉప్పు ఎక్కువ ఉందనుకోండి, అది బరువు ఉంటుంది. సో బరువు ఉంటే
ఇది ఎక్కువగా మూవ్ అవ్వదు. అండ్ డెన్సిటీ డిఫరెన్సెస్ అంటే చల్లని వాటర్ ఉన్నాయనుకోండి, అవి కూడా డెన్సిటీగా ఉంటుంది, చాలా చాలా గట్టిగా ఉంటుంది. కోల్డ్ వాటర్ ఎలా ఉంటుంది, బరువుగా ఉంటుంది కదా, సో అది మూవ్ అవ్వదు. మెల్టింగ్ ఆఫ్ ఐస్ మెల్టింగ్ అయితే ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా పోతుంది వాటర్. సో దీనివల్ల కూడా మనకి ఈ ఓషన్ కరెంట్స్ అనేటటువంటివి కలుగుతాయి లేదా ప్రభావితం చేస్తాయి. సాలినిటీ, ఉదాహరణకి సాల్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఈ ప్రవాహం స్లోగా పోతుంది. డెన్సిటీ డిఫరెన్సెస్ అంటే ఒక్కొక్క ఓషన్లో ఒక్కొక్క రకమైనటువంటి సాలినిటీ ఉంటుంది, లవణీయత ఉంటుంది. సో సాలినిటీ తక్కువ ఉంటే ఫాస్ట్గా పోతుంది, సాలినిటీ ఎక్కువ ఉంటే స్లోగా పోతుంది. మెల్టింగ్ ఆఫ్ అక్కడ ఐస్ మెల్టింగ్ ఎక్కువైంది అనుకోండి, అక్కడ కూడా మూమెంట్ డిఫరెన్స్గా ఉంటుంది. సో ఇదండి మొత్తానికైతే ఓషన్ కరెంట్స్ ఎందువల్ల ఏర్పడతాయంటే 4 వల్ల ఏర్పడతాయి. ఫస్ట్ వన్ మనం చెప్పింది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అనుకున్నాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏర్పడతాయి. తర్వాత విండ్స్ వల్ల కూడా ఏర్పడతాయి. విండ్స్ ఎటుపోతే నువ్వు ఎటుపోతే అటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అన్నట్టు విండ్స్ ఎటుపోతే ఈ గాలి ఎటైతే పోతుందో ప్రవాహం కూడా అటే పోతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా గంగ స్నానం పోయినప్పుడు చూడండి, గాలి ఎటైతే పోతుందో అటే వస్తుంది, అటే అలలు వస్తూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత అవపాతం, ప్రిసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్. ప్రిసిపిటేషన్ ఎన్ని ఫామ్లుగా ఉంటుంది. ప్రిసిపిటేషన్ వర్షంలో ఉండొచ్చు, మంచుగా ఉండొచ్చు, ఫాగ్గా ఉండొచ్చు, స్లీట్గా ఉండొచ్చు, హెయిల్ స్టోన్గా, వడగండ్లగా ఉండొచ్చు. అంటే వర్షం ఎక్కువగా ఎప్పుడు కురుస్తుంది, ఎక్కడ కురుస్తుంది, భూమధ్య రేఖ వద్ద వర్షం ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ నుంచి నీరు వేరే ప్రాంతాల వైపు పోతుంది. ఏ ప్రాంతాల వైపు పోతుంది, ధ్రువ ప్రాంతాల వైపు పోతుంది. ఇక్కడ ఇది భూమధ్య రేఖ అనుకుంటే ఇటువైపు నుంచి ఇలా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు పోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటుకి పోతుంది. అదేవిధంగా సోలార్ ఎనర్జీ అంటే సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకున్నటువంటి వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత అవి ఏమవుతాయి, వ్యాకోచం చెందుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి ఇలా ఉన్నటువంటి సముద్రంలో వాటర్ కాస్త పైకి వచ్చేస్తాయి. సో పైకి రావడం వల్ల ఇటు నుంచి ఇటు ఇలా వేరే వైపుకి వెళ్తూ ఉంటుంది. సీ లెవెల్ 8 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది భూమధ్య రేఖ వద్ద. ఇక్కడ ఇలా ఉంటే మిగతా చోట్ల ఇక్కడ మాత్రం 8 సెంటీమీటర్స్ ఇంత హైట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ హైట్ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఈ వాటర్ అనేటటువంటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది అని చెప్పవచ్చు. సో ఇదండి ఓషన్ కరెంట్స్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటా. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, అండ్ లైక్ కూడా కొట్టట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. మీకు కనుక నిజంగా నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇసుకోండి, అండ్ అర్థం కాకపోతే ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. 9th క్లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ, అండ్ చూస్తూనే ఉండండి మన ఛానల్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.